ఇప్పుడు చిరంజీవి వాళ్ళందరికీ ఆర్గనైజ్ చేస్తారు, బాలకృష్ణ ఆర్గనైజ్ చేయకపోవచ్చు సరదాగాను, మంచి మూడ్లో ఉన్నాడు అనుకోండి, వచ్చినప్పుడు ఇలా అనొచ్చు, అంచేత అది పెద్ద హిట్ అవుతుంది. అంచేత అటువంటి ప్రోగ్రామ్స్కి నువ్వు కాంపీర్ చేయగలిగితే, బాగా మేనేజ్మెంట్ చేసి బ్యాలెన్స్ చేయగలిగితే, అటువంటి 4-5 ప్రోగ్రాంలు వస్తే మళ్ళీ నువ్వే మార్కెట్లో ఉంటావు. ఒక్కసారి సడన్గా ఇప్పుడు చిరంజీవి గారి మార్కెట్కి ఒకటికి వచ్చేది కదా, వచ్చేస్తుందా? ప్రభాస్ మార్కెట్కి ఎవరికి వచ్చేస్తే అతను ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ సో మెనీ ఇయర్స్, సో మెనీ ఫిలిమ్స్ విత్ జర్నీ విత్ రాజమౌళి చేసిన తర్వాత ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. సడన్గా నేను కూడా ప్రభాస్ లాగా అంతకంతగా అందంగా ఉంటాను అన్నట్టు ఇంకో భీమవరం రాజు గారు వచ్చి అవలేడు కదా. ఇట్ విల్ టేక్ సమ్ టైం. నేను అనుకోవటం ఆ ఉద్దేశంతో అని ఉంటుంది, కానీ సిండికేట్లు ఏమి ఉండవు, మేనేజర్లు ఉంటారు. వాళ్ళ చోట ప్రోగ్రామ్ జరుగుతుందంటే ఇండస్ట్రీలో తెలిసిపోతుంది, అక్కడికి వెళ్తారు. ఈ దీనికి పలానా ఒక అమ్మాయి ఎవరో వచ్చిందంటే ఆ అమ్మాయిని పెడదామా అంటారు. ఓకే పెడదాం, ఎలా కూడా చాలా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ ఫైనల్కి వచ్చేటప్పటికి సుమారు పెడుద్దాం అంటారు.